చేసావా ఇంతకి? చేశానమ్మగారు. అలాగే నువ్వు వెళ్ళేటప్పుడు అయ్యగారిని కలిసి ఒక డబ్బు తీసుకొని తనకి ఇచ్చిరా. వాళ్ళ నాన్నగారికి మందులు తీసుకొచ్చి. అలాగే అమ్మగారు. సరేనా? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇక ఈ రాసే కదమ్మా. ఎందుకని గతించిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని బాధపడతాను. పోయిన వదిలి ఎలాగో తిరిగి రాదు. ఇంకెందుకు చెప్పు బాధపడతాను. చూడమ్మా, నా బాధల్లా ఈ జీవితాలు గురించేనమ్మా. దీనికేమన్నయ్య? దానికే అన్నయ్య, దాన్ని నేను చెప్తాను. నా ఇంటి కోడలు చేసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. సరే అమ్మా. వర్ణాలు అన్నీ చేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ. స్వర్గమే నేరుగా మా ఇంట వాడగా కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే. అందుకే నువ్వు లేకనే సరే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆ భగవందాసుని కాల్ చేసి నడిచేసావా? లేదు బావగారు, మొత్తం మీరు ఇచ్చిన వారెంట్ తీసుకుని సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో లేరు, వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని ఇన్ఫర్మేషన్. సూర్య, వారు అరెస్ట్ చేసి న్యాయస్థాన పనులు నిలబెట్టు. వాళ్ళ తర్వాత నేను చూసుకుంటాను. బావగారు, వాళ్ళు దాగి ఉన్నా సరే అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతాను. ఓకే సూర్య. చేయలేదు, కానీ అన్నయ్యకి తెలియకుండా ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయితో పెళ్లి చేద్దామా? మీరు సైలెంట్ గా ఇవ్వగలికి వచ్చారనుకో, నేను సీన్ లోకి అమ్మాయిని పంపిస్తాను.
సరేనా మీరు వచ్చారు. అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ అయితే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, 2 నిమిషాల్లో వస్తాను సరేనా? భయపడకు.